నీతోనే బ్రీదింగ్ స్టార్ట్ చేద్దాం. లక్ష్మి బ్రీదింగ్ చేద్దాం చూడండి. అందరు రెడీనా? కంఫర్టబుల్ గా కూర్చోండి అందరూ. కళ్ళు మూసుకోండి స్లోగా. మంచి థాట్ బ్రీత్ చేయండి. స్లోగా బ్రీదింగ్, బ్రీత్ అవుట్, స్లోగా బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ అగైన్ స్లోగా పాజిటివ్ థాట్స్ తో. బ్రీత్ ఇన్, హోల్డ్, స్లోగా బ్రీత్ అవుట్. Last time. Breathe in. Breathe out. కళ్ళు తెరవకండి ఎవరు. స్లోగా చేతులు రబ్ చేసుకొని, పామ్స్ రబ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకోండి. కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ లక్ష్మి. థ్యాంక్ యూ. క్వశ్చన్ ఆఫ్ ద మంత్ కి మూవ్ అవుదామా? హర్ని సారీ మ్యూట్ చేస్తుందని చూసుకోవాలా. సో క్వశ్చన్ ఆఫ్ ద మంత్ is there something people have suggested regarding your capabilities that you are not ready to accept yet, and do you want to reflect on that? So first ever start, Lakshmi no start చేస్తావా? ఇంకొకసారి రిపీట్ చేద్దామా? Is there something that people have suggested regarding your capabilities that you are not ready to accept yet and would like to reflect on that? రిఫ్లెక్షన్ పార్ట్ ఏమో నాకు తెలియదు కానీ యూజువలీ నేను ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే, ఎప్పుడన్నా ఒక 2 or 3 అన్రిలేటెడ్ పీపుల్ నాకు ఏదన్నా ఒక విషయం చెప్తున్నారు అంటే, ఫస్ట్ ఒకరు చెప్పినప్పుడు అంత పట్టించుకోకూడదు. ఇద్దరు చెప్పినప్పుడు ఖచ్చితంగా నేను ఫాలో అవుతాను. అంటే ఏంటి, ఎందుకు మనకి వీళ్ళు చెప్తున్నారు, ఏదన్నా రీజన్ ఉందా, ఈజ్ ఇట్ ఎ మెసేజ్ అని ఆలోచిస్తాను. అది నేను మేబీ పాస్ట్ 20 years నుంచి ఐ ఆల్వేస్ ఫాలో దిస్. థర్డ్ పర్సన్ చెప్పాడంటే ఖచ్చితంగా దాని మీద కూర్చొని ఆలోచిస్తానన్నమాట. ఇదేంటో మనకి ఖచ్చితంగా ఏదో మెసేజ్ వస్తుంది అని. సో నాకెప్పుడు నేను ఏమో వినకుండా మొండిగా ఉండేవి మనకు ఉండుంటాయి. అవి తెలిస్తే మార్చుకునే ప్రయత్నం చేస్తాం కదా, నాకైతే తెలియట్లేదు. ఓకే, దేనికి మొండిగా ఉన్నారా మీరు? నాకు చాలా మొండితనం ఉంది. మొండితనం ఉంది. అందుకే నేను ఫస్ట్ ఎవరైనా చెప్పినప్పుడు వినను. అందుకే 2, 3 అని చెప్పింది నేను. సెకండ్ టైం ఎవరైనా అన్రిలేటెడ్ పీపుల్, ఇప్పుడు మేబీ 4 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళు మళ్ళీ చెప్తూ ఉంటే ఐ మే నాట్ లిసన్. అన్రిలేటెడ్ పీపుల్ చెప్పినప్పుడు ఐ జస్ట్ థింక్ ఏదో సంబడీ ఈస్ ట్రైయింగ్ టు టెల్ మీ సంథింగ్ విచ్ ఐ నీడ్ టు థింక్ అండ్ చేంజ్ మై సెల్ఫ్ అని అలా ఏమన్నా ఉంటే ఐ ఆల్వేస్ వర్క్ ఆన్ ఇట్. అది నా మెథడ్. నేను ఆల్వేస్ ఫాలో ఇట్. పాస్ట్ 20 years నుంచి చేస్తున్నాను. నాకు జ్ఞానం ఉన్నప్పటి నుంచి. 20 years బ్యాక్ నా లైఫ్ లో ఏం జరిగిందో నాకు చాలా విషయాలు గుర్తులేవు. గుర్తు చేస్తే నాకు అదే చెప్పాను కదా, మెమరీ లాస్ గుడ్డా బ్యాడా తెలీదు. విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఉండిందేమో అనుకున్నాను. బట్ ఇప్పుడు తెలుస్తుంది ఇట్స్ ఎ గుడ్ థింగ్ అని. అంటే తెలుసు చాలా రోజుల ముందే ఇట్స్ గుడ్ థింగ్ అని.
ఇట్స్ ఎ పాజిటివ్ సైన్ అని ఇప్పుడు అర్థమవుతుంది. మర్చిపోవడం అనేది నేను రిగ్రెట్ అయ్యేదన్నమాట. ఏమన్నా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇంపార్టెంట్ ఏమన్నా మర్చిపోయానేమో అని. బట్ ఐ థింక్ ఇట్స్ రియలీ గుడ్ దట్ ఐ ఫర్గెట్ లాట్ ఆఫ్ థింగ్స్. అదర్వైజ్ నేను హ్యాపీగా ఉండలేనేమో. Okay, I pass nice. to Roja. Thank you, Lakshmi. Question. చాట్ లో ఉంది చాట్ లో పెట్టింది. చూస్తున్నాను. యాక్చువల్ గా నా కేసులో రివర్స్. అందరూ నువ్వు చేయగలవు అని అంటుంటారు. నా పైన నాకే తక్కువ ఉంటుంది నమ్మకము. సో వాళ్ళు చేయగలరు అన్నప్పుడు ఇట్స్ రియల్లీ గుడ్. యాక్చువల్లీ అప్పుడు ట్రై చేసినప్పుడు అనిపిస్తుంది నిజంగానే చేయగలను అని. ఫర్ ఎగ్జాంపుల్ శివరంజని చాలా చెప్తుంటది నాకు, నువ్వు చేయగలవు రోజా, నువ్వు చేయగలవు అని. సో ఇది అదే నా కేసులో కొంచెం రివర్స్. నా పైన నాకే తక్కువ ఉంటుంది నమ్మకం. బట్ వేరే వాళ్ళందరూ బాగానే ఎంకరేజ్ చేస్తా ఉంటారు నాకు. ఇట్స్ రియల్లీ నైస్ యాక్చువల్లీ. దట్స్ గుడ్. సో దాని అలా స్పెసిఫిక్ గా ఏమన్నా ఒక్కటిగా ఏమన్నా గుర్తించేవా రోజా, జనరల్ గానా? జనరల్ గానే అనుకుంటాను నేను చేయలేనేమో అని చాలా పనులు. యాక్చువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ ఇప్పుడు ఇది వెలుగు చేస్తున్నాము, ఇది నీకు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, నాకేం తెలియదు కదండి, నేను ఏం చేయలేను. బట్ ఏం చేయట్లేదు, నువ్వు చెప్పినవే చేస్తున్నాను. నువ్వు యాక్చువల్ గా చాలా కొత్తవి చేస్తున్నావు ఆన్ యువర్ ఓన్. వీడియో ఎడిటింగ్ నీకై నువ్వే స్టార్ట్ చేసావు అండ్ యు బికమ్ ఎ ప్రో ఇన్ దట్, రైట్? ఏమో ప్రో ఏమో తెలియదు కానీ బట్ ఐఎమ్ ట్రైయింగ్. ఇందాక లక్ష్మక్ అన్నట్లు డే బై డే 0.1 or 1 millimeter or 0.1 millimeter or 0.001 millimeter evolve అవుతున్నా. that's great. Yeah, that's good. So thank you all. So next Malini. థ్యాంక్ యూ రోజా. నేను యాక్చువల్ గా థింగ్స్ మా హస్బెండ్ చాలా ప్లాన్ గా చేస్తారు. నేను అసలు థింగ్స్ లాస్ట్ మూమెంట్ దాకా ప్లాన్ చేయను. సో అది ఫ్రీక్వెంట్ గా నాకు వస్తున్న క్వశ్చన్ మా హస్బెండ్ నుంచి, ఈవెన్ మా సిస్టర్ దగ్గర నుంచి వస్తుంది. సో కానీ అది నేను లేట్ చేస్తున్నాను ఒప్పుకోను. అది ప్రాబ్లం. అంటే సో ప్లాన్ చేయి, నువ్వు నెక్స్ట్ టైం చెయ్యి, ఓకే ఈసారి అలా అయింది, నెక్స్ట్ టైం చేయను దాన్ని ఒప్పుకోను. బట్ అది చేయను. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ దట్. అది నేను ఇదైంది. నెక్స్ట్ హరిణి. థ్యాంక్ యూ మాలిని. నాకైతే చాలా బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఐ కీప్ గోయింగ్ బ్యాక్ టు పాస్ట్. ఏదైనా సరే ఆల్మోస్ట్ చైల్డ్హుడ్ నుంచి ఉందా ఆ విషయం. ఈవెన్ మా మూవీకి వెళ్దామని మా డాడీ కొంచెం లేట్ గా వచ్చినా సరే మీరు రాలేదు, అందుకు నేను ఆ సీన్ మిస్ అయిపోయినా అని అలాగా చాలా ఇంప్రూవ్ అయ్యాను కానీ బట్ స్టిల్. అండ్ నాకు మూర్తికి కూడా సేమ్ అదే ఇష్యూ. ఇప్పుడు ఈవెన్ పిల్లలు కూడా చెప్పావు కదా ఒకసారి, ఎందుకు చెప్తావని వాళ్ళు కూడా విసుక్కుంటున్నారు. బట్ everyone wants me to change that anamata. Ante everything I go back like, and then I try to make my point again and again and again. So that's something to change. People have been telling you and you've been nice. Lakshmakka. యాక్చువల్ గా నేను నా క్లోజ్ సర్కిల్ లో ఏదైనా వాళ్ళ దగ్గర అది మిస్టేక్ దట్ ఈస్ రాంగ్ అంటే నేను ఓపెన్ గా డైరెక్ట్ గా చెప్పేస్తాను. సమ్ టైమ్స్ ఇట్ క్రియేట్ ప్రాబ్లమ్స్ ఇన్ రిలేషన్స్ ఆల్సో. ఇంట్లో అంత బ్లంట్ గా చెప్పకు అంటారు కానీ నేను చెప్పేస్తుంటాను. recognize out like all these things we have been recognizing ourselves. అంటే ఒప్పుకుంటున్నారు బట్ ఇంకా చేంజ్ చేయలేకపోతున్నాం అంతేనా? ఓకే, అది రాంగో రైటో నాకు తెలియదు, చెప్పడం రాంగో రైటో నాకు తెలియదు. తప్పున్నప్పుడు చెప్పొచ్చు కదక్క, ఇది తప్పే అని చెప్పొచ్చు. కానీ ఎదుటి వ్యక్తి యాక్సెప్ట్ చేయాలని ఏం లేదు కదా. అంటే ఐడియల్ గా పతాంజలి యోగ సూత్రాలకు తీసుకెళ్తే నొప్పించే మాటలు అంటే తప్పైనా కూడా నొప్పించే మాటలు నొప్పించే రకంగా చెప్పకూడదు అని. అది ఇట్ ఈస్ అగైన్ పర్సెప్షన్. నొప్పించడము అనేది డిపెండ్స్ టైం, నీ మూడ్ అన్నిటి మీద.
ఎంటైర్లీ యాక్చువల్లీ నువ్వు ఎంత సున్నితంగా చెప్పాలనుకున్నా తెలీదు మనం ఎలా అనేది. అండ్ ఇంకొకటి రిసీవర్ కూడా ఎలా ఉన్నాడు. యా 18 years తర్వాత వాళ్ళు అడగందే మనం చెప్పకూడదంట, అడిగితేనే చెప్పాలంట. అది ఉపనిషత్స్ లో నేను విన్నది. సో చాలా చాలా కష్టమైన విషయం. యా కానీ అది పతంజలి టైంలో చెప్పింది. టైము కల్చర్ అన్ని మారుతున్నాయి, దాన్ని బట్టి మనం మారబడలేదా? తెలీదు. సో దట్ ఈస్ ఓకే. థ్యాంక్ యూ శివరంజని. నెగటివిటీని యాక్సెప్ట్ చేయలేరు లెక్క, వాళ్ళకి తెలిసినా కూడా యాక్సెప్ట్ చేయరు. అదే అంటే యాక్సెప్ట్ చేయగలమేమో కానీ అంటే కొన్ని విషయాల్లో లైక్ అది మళ్ళీ ఆ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ రైట్, యాక్సెప్ట్ చేయగలమేమో కానీ మళ్ళీ అది మార్పు చేసుకోవడానికి చాలా చాలా కాన్షియస్ ఎఫర్ట్ కావాలి, ఎందుకంటే అది ఇంగ్రెయిన్ అయిపోయింది కదా మనలో. సో డీప్ గా ఎన్నెన్ని ఒకవేళ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ బర్డ్స్, ఎన్ని బర్డ్స్ నుంచి వస్తుందో కూడా తెలియదు. సో ఇంట్రెస్టింగ్. అక్క లక్ష్మక్క సార్. సో టు శివరంజని. ఓకే. నేను అంటే మనం కేపబిలిటీస్ అనుకుంటే అగైన్ కేపబిలిటీస్ ఏమో నేను అందరూ అన్ని కేపబుల్ అని అనుకుంటాను. సో నేనే కాదు, అందరూ కూడా అన్ని కేపబుల్, ఇట్స్ జస్ట్ కొంచెం ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటాను. సో దట్ పర్టికులర్ ఐ క్యాన్ థింక్ ఆఫ్. బట్ జనరల్ గా నేను అట్లీస్ట్ రాము దగ్గర వినేది ఏంటంటే మాట్లాడేటప్పుడు నా ఇంటెన్షన్స్ ఉండవేమో, ఆర్ అగైన్ కన్ఫ్రంటేషనల్ గా మాట్లాడతాను అని. ఐ డోంట్ నో అది ఏంటి ఎలా అనేది. కొన్నిసార్లు ఐ కెన్ కమ్ అక్రాస్ as కన్ఫ్రంటేషనల్ అంటాడు, అది చూడాలి. ఐ హావ్ నాట్ నేను కాదు, నా ఇంటెన్షన్స్ అవి కాదు అంటాను. సో ఐ డోంట్ నో ఇఫ్ ఐ స్టిల్ యాక్సెప్టెడ్ ఇట్ యెట్ ఆర్ బట్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ టు లుక్ ఎట్ డెఫినెట్ గా. సో శైలజ. థ్యాంక్ యూ శివరంజని. Yeah. బేసికలీ చిన్నప్పటి నుంచి నా యాటిట్యూడ్ ఏంటి అంటే నేను ఒకళ్ళకి ప్రూవ్ చేసుకోవాలి అని ఎప్పుడు అనుకోలేదు. సో వాళ్ళు నన్ను చెడ్డగా అనుకుంటారు, మంచిగా అనుకుంటారు, అది నేను ఎప్పుడు బాదర్ చేయలేదు, ఎందుకో తెలీదు. ఎవరైనా నేను చెడ్డగా అనుకున్నారు అని ఎవరైనా చెప్పినా ఐ డోంట్, నేనే అయ్యో అవునా నన్ను వాళ్ళు చెడ్డగా అనుకుంటున్నారా అలాంటి ఫియర్ ఎప్పుడు ఉండేది కాదు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అది లేదు నాకు. సో ఎవరైనా మంచిగా అనుకుంటున్నారు, నిన్ను పొగుడుతున్నారు అలా అనుకున్నా కూడా నాకేం పెద్దగా అది ఎఫెక్ట్ చేసేది కాదు. సో నేను ఎప్పుడు ఏంటంటే నేను ఎలా సంతోషంగా ఉంటాను, నేనేం చేస్తే నాకు హ్యాపీగా అనిపిస్తుంది అన్న దాని మీదే ఫోకస్ ఉండేది. సో ఇప్పటిదాకా మోస్ట్లీ నేను అదే ఫాలో అవుతూ వచ్చాను. శ్రీ చెప్పినట్టు తనకి 20 years బ్యాక్ గుర్తులేదు అంది కదా, నాకు ప్రీవియస్ డేది కూడా గుర్తుండట్లేదు. That's nice. Good. Yeah, that is nice actually. And if it's not obstructing your regular daily life and obstacle kakapothe, that's very nice. Memories. Yeah, that's how I'm managing and I'm happy. I would say that. Yeah, I think that's a lucky quality, both positive and negative. అంటే రెండు రియాక్ట్ కాకుండా ఉండడం, దట్స్ వెరీ లక్కీ. అండ్ మర్చిపోవడం, ఐ హర్డ్ ఎక్కడ విన్నింది ఏంటి అంటే రాధ చదివింది అంటే మనం ఒక సిచ్యువేషన్ కి ఎమోషన్స్ అంటే ఆ సిచ్యువేషన్ అలా తీసుకొని యూ డోంట్ డెవలప్ ఎనీ ఎమోషన్స్ టు దాట్ పర్టికులర్ సిచ్యువేషన్ గుర్తుండవు అని. ఇట్ జస్ట్ బికమ్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ థింగ్ అన్నట్లు. యా సత్య జాయిన్ అయింది. అక్క హాయ్ సత్య. హాయ్ అక్క. సో క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం సత్య. ఈ మంత్ క్వశ్చన్ ఏంటి అంటే నీకు అంటే నీ కేపబిలిటీస్ గురించి ఎవరైనా చెప్పారా? ఎవరైనా ఏమన్నా
నువ్వు కేపబుల్ అని చెప్పారు, బట్ నువ్వు ఇంకా ఒప్పుకోలేకున్నా ఉన్నావు అనేది. అంటే ఎవరైనా ఇంకొకసారి ఎవరైనా రిపీట్ చేస్తారా క్వశ్చన్? అలాంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? దాని గురించి నువ్వు రిఫ్లెక్ట్ చేయాలనుకుంటున్నావా? Is there something that people have suggested regarding your capabilities that you are not ready to accept yet and would like to reflect on that? సత్య, నీ గురించి నీలో ఉన్న క్వాలిటీ గురించి ఎవరైనా చెప్పారా? అంటే మంచిగా కానీ చెడుగా కానీ అది ఇంకా నువ్వు యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్ లో ఉండేవి ఏమన్నా, అండ్ దాని గురించి ఏమనుకుంటున్నావు? నేనక్క, అందరూ నాకు పెళ్ళైనప్పటి నుంచి అందరూ మంచిగానే చెప్పుకుంటారు. సత్య అందరినీ బాగా చూసుకుంటది, చేస్తది. అవును, ప్రతి ఒక్కరు అదే చెప్తారు. ఓకే, అది చెప్పిన దాని వల్ల నేను ఇంకా ఏమన్నా ఇంకా దురుసుగా అవుతానేమో, నేను ఇంకా అట్లానే ఉండాలి అని నేను చాలా వరకు నన్ను కంట్రోల్ చేసుకుంటా. కోపం వచ్చినా ఏమొచ్చినా కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటా. ఓకే, ఇంక నలుగురుండే ఫ్యామిలీలో కంట్రోల్ చేసుకోవాలి కదా. మన హస్బెండ్ మీద అరిసినట్టు పక్కన వాళ్ళ మీద కోపం వస్తే ఇరిటేషన్ చూపిస్తే వాళ్ళు మాట్లాడినా మనం తిరిగి మాట్లాడాలన్నా మాట్లాడలేం కదా తిరిగి. అక్కడ సైలెంట్ అయిపోతే ఆ సమస్య సాల్వ్ అయిపోతుంది. సమస్య కాదు. లత, క్వశ్చన్ ఆఫ్ ది మంత్. చూసాను. So somebody else wants to take the start. అందరూ మాట్లాడాము. We all did that in the beginning. Sunita was probably tied up with something. Sunita, and you are left. If you're able to, then we would love to listen. Okay, let me read the question again. Read, Jena. Let's. Is there anything people have suggested regarding your capabilities and you're not ready to accept yet? And would you like to reflect to that? Okay. I mean, people have recognized some of the capabilities which I feel, or maybe I'm underconfident about. So at times, I mean, they keep reminding, especially friends and near and dear ones, that you can do it. And but manlo untundi kada koncham lower confidence, or probably something like self-doubt. So situations appudu, then those helpful motivating talks by friends and near ones, like it really helps to push ourselves forward to do that or to achieve that purpose or the goal. Is what I feel. Okay. Specific గా ఏమన్నా capability ఉందా, or is it general? For now, it's general. I mean, probably in the growing teenage years loni untundi unnai konni incidents, but otherwise right now it's just general. Thank you. So this is about self reflection kada. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురించి మనకు అంటే ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ బి కామ్. అంటే నీ థాట్స్ డిస్టర్బ్ గా ఉన్నాయంటే నీలో ఏమి ఉన్నాయో, వాట్ యూ వాంట్ టు కరెక్ట్ అనేది నీకు తెలీదు. అండ్ కమింగ్ టు ద క్వశ్చన్, it's about if somebody points out that there is some room for improvement ani manalo ante, will you be able to accept or not? Kada, this is the question. Somewhat, yes. Okay, you can go it either way. Capabilities that people have been suggesting that you are positive, capable negative of, ani we were discussing. Or room for improvement anedi unda that you are not able to accept yet, and would you want to? Either way, you can go take it either way. Or you can take both ways.
అదే పాజిటివ్ నెగటివ్ రెండు చెప్తారు. అంటే ఇఫ్ యు ఆర్ మింగ్లింగ్ విత్ పీపుల్, ఆబ్వియస్లీ పీపుల్ విల్ నో యూ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. నీలో నువ్వు నీ ప్యాటర్న్స్ బట్టి షీ ఈస్ సచ్ అ కైండ్ ఆఫ్ అ పర్సన్, షీ ఈస్ సచ్ అ కైండ్, షీ ఈస్ వెరీ కైండ్, షీ ఈస్ వెరీ జెన్యూన్. లేకపోతే తిను ప్రొక్రాస్టినేట్ చేస్తుంది, వర్క్ అంతా అంటే ఆన్ టైం, డిసిప్లిన్ తక్కువ కొద్దిగా. అలా జనరల్ గా పాసింగ్ కమెంట్స్ ఉంటాయి. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ సమ్వేర్ ఆర్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ అలాంగ్ ఇన్ అ పబ్లిక్, ఇన్ ఏదైనా పార్టీస్ లో కానీ దీంట్లో కానీ. బట్ ఎంతవరకు దట్ ఈస్ అప్లికబుల్ టు యూ అనేది నీ ఇంట్రోస్పెక్షన్ వల్ల తెలుస్తుంది. సో వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్, యూ హ్యావ్ టు ఇంట్రోస్పెక్ట్ యువర్ ఓన్ సెల్ఫ్. యా, నువ్వు ఆన్ టైంకి వెళ్ళవు, సో నీకు కొంచెం నీ పంక్చువాలిటీ తక్కువ, డిసిప్లిన్ తక్కువ అని కమెంట్ చేస్తారు. సో అందులో యూ షుడ్ నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. Just because somebody is passing on a comment, that doesn't mean that you are that. So అలాంటి టైంలోని సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది, అంటే you need to know what you are. If there is definitely something that you have to improve upon, yes, you should work on that. And many a times ఎలా అయిపోతామంటే we are not ready to take the negative things. మనం సెల్ఫ్ డిఫెన్స్ కి వెళ్ళిపోతాం. అంటే మేబీ ఉండొచ్చేమో, కానీ మేబీ ఆ రోజు అలా చేశాను అందుకే అలాగైంది, లేకపోతే నేను జనరలీ అలా చేయను. We try to defend our own selves. But if there is something that you need to correct, then you have to sit back. అంటే ఇప్పుడు ఒక గ్లాస్ లోని మనం కొంచెం మడ్డి వేసి బాగా మిక్స్ చేసేస్తే బాగా యూనో ఎక్కువ నలతలు ఎక్కువ అయిపోయి డిస్టర్బ్ గా ఉంటాం. But if you leave it for 5 minutes, it will settle down. ఆ సెటిల్ డౌన్ అయిన తర్వాత వాట్ ఎవర్ ద క్లియర్ వాటర్ యూ గెట్ టు సీ, అప్పుడు ఆ స్టేట్ లో యూ కెన్ సెల్ఫ్ యూ కెన్ ఇంట్రోస్పెక్ట్. ఎస్, మేబీ కరెక్ట్ ఉండొచ్చేమో, ఒక తనకు అనిపించింది అంటే 0.5% ఉండొచ్చేమో, అండ్ యూ ట్రై టు కరెక్ట్ దట్. అంతే, that's what I feel. Yeah, thank you. Actually, I think we ask like your personal గా నీకు ఏదన్నా ఉందా అలాంటి ఎక్స్పీరియన్స్? నాకు ఎక్స్పీరియన్స్ అలాంటి ఉంటాయి కదా. ఈవిడ స్కూల్లో నేను ఐ హావ్ ఫేస్ మెనీ థింగ్స్ లైక్ దాట్. బట్ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. మనం ప్రాంప్ట్ గా. సో ఇది ఒకటి, అండ్ లక్ష్మి వాజ్ స్టార్టెడ్ ఆఫ్ దిస్ క్వశ్చన్, అండ్ తను చెప్పింది, తన పాయింట్ వాజ్ ఫస్ట్ ఒక్క మనిషి చెప్తే దెన్ ప్రాబబ్లీ ఐ మే నాట్ లుక్ ఇన్ టు ఇట్. తను చెప్పింది రెండో పర్సన్ కూడా అదే చెప్తున్నారు అంటే దెన్ ఐ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ అన్నట్లుగా. ఇంకా థర్డ్ పర్సన్ చెప్తే తప్పకుండా తీసుకుంటాను, ఎవాల్యుయేట్ చేస్తాను అని, బికాస్ సంబడీ ఈస్ ఏబుల్ టు సీ. బట్ యు నో వాట్ హ్యాపెన్స్, పీపుల్ స్టార్ట్ లేబులింగ్ us with that అన్నమాట. షీ ఈస్ నాట్ అ పర్సన్ whom we cannot rely upon అని అనేస్తారు. అంటే దాన్ని ఇప్పుడు మనం కరెక్ట్ చేయడానికి మనం యూ కాంట్ చేంజ్. అంటే ప్రతిసారి ఇప్పుడు రిలై అవ్వాలి అంటే, ఇప్పుడు వాళ్ళ ఐ మీన్ ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, వాళ్ళకు ఏదో ఒక పని చెప్తారు మనకి, we can't keep on doing their work to please them. Yeah. So that you have, there's always a balance. So you need to know about yourself ఎక్కువగా. Yeah.